తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీకి రెండోసారి వచ్చారు. ఆయన స్పీచ్ తర్వాత కొంచెం నిరుద్యోగులు మాత్రం డిసప్పాయింట్ అయినటువంటి పరిస్థితి. అటు డాక్టర్ రియాజ్ కావచ్చు, ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ కావచ్చు, ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులను అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. జాబ్ నోటిఫికేషన్ ఎటుపోయిందని చెప్పేసి కొంతమంది స్టూడెంట్స్ మాట్లాడదాం. సో ముఖ్యమంత్రి గారు స్పీచ్ తర్వాత ఏమనిపిస్తుంది, రియాక్షన్ ఏంటి? 10 కోట్లు ఇచ్చింది, మంచిగా అనిపించింది, కానీ నోటిఫికేషన్ గురించి ఏం మాట్లాడలేదు కదా, అది కొంచెం బాధగా అనిపిస్తుంది మాకు. నోటిఫికేషన్ గురించి 1000 కోట్లు యూనివర్సిటీకి ఇవ్వడం కూడా గ్రేట్ కదా, ఇంతకుముందు ఏ ప్రభుత్వం చేయలేదు. చాలా గ్రేట్ హ్యాట్సప్ సీఎం సార్కి. కానీ నోటిఫికేషన్ గురించి కూడా ఒక మాట మాట్లాడితే మాకు కూడా కొంచెం ఆశ ఉండేది, జాబ్స్ ఇస్తారు అలా అని. థ్యాంక్ యూ సీఎం రేవంత్ రెడ్డి. ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీకి సీఎంగా రావడం ఒక సంతోషకరమే, కానీ మాకు సాటిస్ఫాక్షన్ ఉంది. కానీ ఇంకా రావాల్సినవి చాలా ఉన్నాయి. జాబ్ క్యాలెండర్స్ నోటిఫికేషన్ రెగ్యులర్గా చేసి రెగ్యులర్గా జాబ్ క్యాలెండర్ ఇంప్లిమెంట్ చేస్తే స్టూడెంట్స్ మేము ప్రిపేర్ అవుతున్నందుకు మాకు చాలా హ్యాపీగా ఉంటుంది. మేము ఎన్నేళ్ళు ప్రిపేర్ అయినా జాబ్ క్యాలెండర్ లేకపోవడంతో మా మీద హాస్టల్ ఖర్చులు, మా ఫుడ్, మా ఎవ్రీథింగ్ మా పేరెంట్స్ భరించాల్సి వస్తుంది. పేరెంట్స్కి చాలా కష్టం అవుతుంది. అది మీరు అర్థం చేసుకొని టైం టు టైం మాకు జాబ్ క్యాలెండర్ ఇస్తే మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఇంకొకటి, ఈరోజు రీసెర్చ్ స్కాలర్స్కి ఫెలోషిప్ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. 1000 కోట్లు ఇచ్చిర్రు, కానీ ఇంకా నాణ్యమైన విద్య రావాలంటే రీసెర్చ్ చేసే వాళ్ళకి ఎవ్రీ మంత్ మంచి ఫెలోషిప్ ఇస్తే మేము దాన్ని బాగా యూజ్ చేసుకొని మంచి రీసెర్చ్ చేసి గొప్ప స్థాయికి వెళ్తామని మా తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాము. మంచి ఫెలోషిప్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. మీ జాబ్ క్యాలెండర్ కోసం వచ్చాను యూనివర్సిటీకి. ఈరోజు సీఎం సభ అంటే ఇది రాజకీయ సభ కాదు, నిరుద్యోగుల కోసం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాను కాబట్టి వచ్చినాం. ఒక మెడికల్ వచ్చాను సీఎం. ఈరోజు కొంచెమైనా ఉండాలి సీఎం గారికి. జాబ్ క్యాలెండర్తో సీఎం గారు రైట్ ఇది చాలా వరకు అయితే నోటిఫికేషన్లకు సంబంధించిన ఇష్యూ అయితే అవుతుంది. ఓవైపు పోలీసులు వర్సెస్ మీడియా మధ్య కూడా కొంత తోపులాట అయితే మనకు జరుగుతుంది. సో భారీగానే ఓవైపు నిరుద్యోగులంతా కూడా ఉస్మానియా యూనివర్సిటీ దగ్గరకు వచ్చారు. సో అసలు చెప్పు బ్రదర్, మిమ్మల్ని నెట్టేస్తున్నా, మమ్మల్ని అయితే రోజు ఇదే అడుగుదామంటే అయిపోయా, క్వశ్చన్ చేద్దామంటే క్వశ్చన్ చేయనియరు. ఇప్పుడు మీకే తరిమేస్తున్నది. మా గురించి మీరు ఆలోచించండి. మీరు లేకుంటే మా పరిస్థితి ఇంకా ఘోరంగా ఉంటుంది. ఏది సాటిస్ఫాక్షనా ముఖ్యమంత్రి గారి రాక మీద? ఒక్క మాట కూడా మాట్లాడకుండా వెళ్ళిపోయింది సార్. ఒక్క మాట నిరుద్యోగుల గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేడు. మీకు తెలంగాణ వచ్చిందే నిధులు నియామకాలు అన్నిటి కోసం వచ్చింది. ఆ నియామకాల కోసం కనీసం ఒక్కటి కూడా మా కోసం మాట్లాడుంటే బాగుండేదని మా ఆశ, అంతే. 1000 కోట్ల బడ్జెట్ కేటాయించినది, 1000 కోట్లు ఉస్మానియా యూనివర్సిటీకి బడ్జెట్ కేటాయించండి. మేము సంతోషం, దండం పెట్టి చెప్తున్నాం. ఇప్పటికైనా మీరు జాబ్ క్యాలెండర్ని రిలీజ్ చేయండి. మా బాధలు ఏందో మేము పడతాం. మీ ఎలక్షన్లు మీ అన్నీ చూసుకోండి, కానీ మాకంటూ జాబ్ క్యాలెండర్ కనీసం డేట్ ఇచ్చింటే మేము కొంచెం బాగుపడతామని ఆశిస్తున్నాం, అంతే. ఒక్క మాట్లాడకుండా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉస్మానియా యూనివర్సిటీకి 1000 కోట్లు ఇవ్వడం అందరం ఆహ్వానిస్తూనే, అలానే 1000తో కూడిన ఇంకొక 2 అంకెలు కూడించి మీరు 1,00,000 నోటిఫికేషన్ ఇస్తా అన్నారు. అది ఎప్పుడు అని అడగడానికి ఈరోజు మీ స్పీచ్ మొత్తం కూడా, అంటే ఉపన్యాసం మొత్తం కూడా విన్నాం, వేడి చేసినాం, ఎక్కడ లేదు. వీళ్ళు అడుగుతానేమో పోలీసులు లేకుండా వస్తారు ఉస్మానియా యూనివర్సిటీకి అని చెప్తారు. నిండు పోలీసులే ఉన్నారు. ఇలా 70% విద్యార్థులతో 30-35% పోలీసులతోనే మీరు ఈరోజు మీ యొక్క ఉపన్యాసాన్ని ముగించడం జరిగింది. కనీసం విద్యార్థుల నుండి రిప్రజెంటేషన్ తీసుకోవడానికి కూడా మీకు సమయం లేకపోవడం, ఇలా మీడియా మిత్రుల పైన కూడా పోలీసుల దౌర్జన్యం, స్టూడెంట్స్ ఐడి కార్డులు చూపెట్టిన స్టూడెంట్స్ను గెంటేయడం, భౌతిక దాడికి ఏసీపీ గారు ప్రయత్నించడం, ఇలాంటి సిగ్గుచేటు జరుగుతున్నాయి. గౌరవ ముఖ్యమంత్రి గారు, మీరే హోంమంత్రిగా ఉన్నారు. తక్షణమే విద్యార్థులకు ఈరోజు 1000 కోట్లు ఎలాగైతే ఉస్మానియా యూనివర్సిటీకి ఇస్తా అన్నారో అలాగే 1,00,000 నోటిఫికేషన్ ఇస్తారా, 50,000 నోటిఫికేషన్ ఇస్తారా అనే ఒక్క అంశాన్ని కూడా మీరు చెప్పకపోవడం చాలా సిగ్గుచేటు. తక్షణమే మీరు ఇప్పుడైనా సెక్రటరీకి వెళ్ళి ఈ జరుగుతున్న లైవ్ను చూసైనా మీరు 3 గంటలకు 4 గంటలకు ప్రెస్ మీట్ పెట్టైనా ఉద్యోగాలపైన స్పష్టమైన హామీ ఇవ్వాల్సిందిగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు మేము వేడుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఇది మొత్తం మీద ఉస్మానియా యూనివర్సిటీకి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చారు. 1000 కోట్లు వరాలజాలు యూనివర్సిటీకి ఇచ్చినప్పటికీ మాత్రం జాబ్ క్యాలెండరు, కొత్త ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ ఇవ్వకపోవడం పట్ల కొంత నిరాశగా ఉన్నట్టయితే తెలుస్తుంది. సీఎం డౌన్ అంటూ వాళ్ళు నినాదాలు చేస్తున్నారు. ఓవైపు పోలీసులు కంట్రోల్ చేస్తున్నప్పటికీ కూడా నిరుద్యోగులంతా కూడా ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా మరి ఈ జాబ్ క్యాలెండర్ మీద, నోటిఫికేషన్ మీద ఒక క్లారిటీ ఇవ్వాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనకు ఉస్మానియా యూనివర్సిటీ దగ్గర కనిపిస్తోంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.